నీ కష్టంలో మనుషులు సహాయం చేస్తారు అని ఆశపడుతున్నావు కదూ. బాధ కలిగినప్పుడు, కృంగుదల కలిగినప్పుడు మనుషులు వచ్చి ఆదరణ కలిగిస్తారని నువ్వు ఆశపడుతున్నావు కదూ. మనిషి మీద ఆధారపడి జీవించినంత కాలము నీ జీవితంలో నీవు వర్ధిల్లలేవు. మనుషుడి యొక్క ఆలోచనలు స్థిరమైనవి కావు. మనుషుడి యొక్క మాటలు స్థిరమైనవి కావు. మనుషుడి యొక్క తోడు స్థిరమైంది కాదు. నువ్వు నేను సేవిస్తున్న దేవుడు, రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు స్థిరమైన వాడు. నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తోడుంటే నష్టపోయి జీవించేవారు లేరు. ఆయన తోడు ఉంటే ఎర్ర సముద్రాలు కూడా 2 పాయలుగా చేసేస్తాడు. 121వ దావీదు కీర్తనలో మీరు చదివితే, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నప్పుడు నీవు మనుషుల మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం నీకు లేదు. ఆయన చిత్త ప్రకారంగా జీవించిన వారు చరిత్రలో నష్టపోయిన వారు లేరండి.